మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అందరికీ శుభాభివందనము తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి కూడికని ఏర్పాటు చేసిన కుటుంబ వారికి ప్రత్యేకమైన వందనము తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరినీ కూడా దేవుడు కాపాడుతూ భూమి మీద ఉంచబట్టే మనమంతా కూడా మన పని చేసుకోగలుగుతున్నాము, ఆహారం తినగలుగుతున్నాము, గాలి పీల్చగలుగుతున్నాము, ఇలాగా ఈ కూడికలో కూర్చోగలుగుతున్నాము. అవునా? మన దేవుడు రమేష్ గారిని ప్రేమించి మంచి భార్యని జత చేశాడు, అక్కని. 2 కుమార్తెలను కూడా దేవుడు ఇచ్చాడు. గొప్ప బహుమానాలుగా 2 పిల్లల్ని ఇచ్చారు. ఏం పేరు వాళ్ళ పేరు? పెద్ద పాప పేరు కీర్తన, రెండవ పాప పేరు ఏది? రెండో పాప ఏది? పెద్ద పాప ఏది? మంచిది. దేవుడు ఇచ్చిన ధన్యత, అంతేనా? గర్భఫలాలు దేవుడిచ్చే బహుమానాలు. దేవుడు చక్కగా 1 కాదు 2 ఇచ్చాడు దేవుడు. మంచిది. మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఏది జరిగినా కూడా సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైనా అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. తగిన కాలాల్లో, తగిన సమయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే కావాల్సినవన్నీ మనకి ఇస్తాడు. సంతోషం ఇచ్చేది దేవుడే, కొన్నిసార్లు బాధనిచ్చేది కూడా దేవుడే. ఎందుకయ్యా మన సంతోషం ఇచ్చినప్పుడు నాకెందుకు ప్రభా సంతోషం ఇచ్చావు అని అడగం. బాధనిచ్చాడు అనుకో, ఎందుకు ప్రభా నాకే ఇచ్చావు ఈ బాధ, ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఇంటి ఎదురు ఒక ఆమె ఉంది, నాకు ఇవ్వచ్చుగా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఆ మొహంలో ఎప్పుడన్నా ఏడుపు చూద్దామంటే కనపడదు, ఎప్పుడన్నా ఇవ్వచ్చుగా ప్రభు అని పక్కన వాళ్ళ మీద ఆడుకుంటూ ఉంటాం. కానీ ఏది చేసినా కానీ దేవుడు అది మన మేలు కొరకే, అంతేనా? ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము, కొన్ని విషయాలను మనము ధ్యానించుకున్నాం. ఎడి చూడండి, ఏం కాలేదులే. అక్కడ మన పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి కృతజ్ఞత కలిగిన వారంగా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. ఎప్పుడన్నా మనం కూడుకున్నాం అనుకోండి, దేవుని మాటలు మనం వినాలి. విన్న మాటల ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, అదే ఆశీర్వాదకరం. వాక్యం చెప్పబడుతున్నప్పుడు వినే వాళ్ళందరికీ అర్థమవుతుందని కాదు, వినే వాళ్ళందరూ గొప్ప వాళ్ళని కూడా కాదు. వాక్యం అనేది చెప్పబడుతున్నప్పుడు ముందు వినాలి. ఏం చేయాలి? వినాలి. తర్వాత అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ముందు ఏం చేయాలి? వినాలి. తర్వాత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గ్రహించాలి. చెప్పే వాక్యం అర్థం అవుతుంది, అర్థమయ్యేలాగా చెప్తాం కాబట్టి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గ్రహించాలి. గ్రహిస్తే సరిపోద్దంటే సరిపోదు, గ్రహించిన తర్వాత పాటించాలి. అది ఎప్పుడు కూడా వాక్యం వినటానికి ఆసక్తి చూపెట్టమే కాదు, వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, పాటించాలి. ఎప్పుడైతే ఈ 4 మనం సరిగ్గా చేస్తామనుకో, ఎప్పుడైతే ఈ 4 సరిగ్గా పాటించామనుకోండి, దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంచుతాడు. ఇది నిజం. ఎప్పుడైనా వాక్యం విత్తబడుతున్నప్పుడు వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, పాటించాలంటే ముందు శ్రద్ధగా వినాలి. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి మరి మంచి కూడిక ఏర్పాటు చేశారు కాబట్టి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఇచ్చిన సమయంలో ఒక మంచి సంగతిని కాసేపు ఆలోచిద్దాం. ఏ సంగతి మనం విన్నా కానీ మన విశ్వాసాన్ని అది పెంపొందించాలా, ఆత్మీయతని అభివృద్ధి పరచాలి, కుటుంబానికి మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి అలాంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. 1 తిమోతి పత్రిక, శ్రద్ధగా వినండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన అంటే ఎవరు? దేవుడు. అక్కడ ఆయన అంటే ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని గురించి చెబుతున్నాడు. దేవుడు
చదవండి. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చించుచున్నాడు. మనకి మేలు చేసే దేవుడు, మనకి మంచి చేసే దేవుడు, అన్ని వేళ మనల్ని కాపాడే దేవుడు, ప్రేమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. మనల్ని కాపాడుతున్నాడు. ఆదరిస్తున్నాడు. నమ్ముతున్నారు ఈ విషయాన్ని మీరు? దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదండి అని వాళ్ళు ఎవరు ఉంటారా? ఆయన ప్రేమించకపోతే నువ్వు భూమి మీద ఉండవు. ఆయన ప్రేమించకపోతే నేను భూమి మీద ఉండను. ఆయన దయ చూపుతున్నాడు. ఎలా చూపుతున్నాడు? ఆయన కృప చూపుతున్నాడు. ఎలా చూపుతున్నాడు? ఎన్ని పనులు దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తున్నా, మన జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంటున్నా, ఇంకా దేవుడు భూమి మీద ఉంచుతున్నాడంటే ఆయన దయ, ఆయన కృప. అంతేనా? నేనండి ఏ పని వ్యర్థమైన పని చేయట్లేదు, అన్ని గొప్ప పనులే చేస్తున్నా, అందుకనే దేవుడు నన్ను భూమి మీద ఉంచుతున్నాడు అనే వాళ్ళు ఎవరు ఉండరు. కొంచెం ముందు జరగండి. మీరు పర్లేదు, కొంచెం ముందు జరగండి. అక్కడ ఉండి మీరు సర్దుకొని కూర్చుంటే వాళ్ళకి స్థలం ఉంటుంది. మంచిది. అంటే జాగ్రత్తగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కనికరిస్తున్నాడు, దయ చూపుతున్నాడు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. ఇప్పుడు మన మీద ఇంత శ్రద్ధ కలిగిన దేవుడు మన గురించి ఏం కోరుకుంటున్నాడు? నాకేదో నాకేదో కావాలని అడగట్లేదు. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలంట. మనమంతా, తన పిల్లలమైన మనమంతా కూడా అనుభవ జ్ఞానం గలవారై ఉండాలనుకుంటున్నాడు. ఏం కావాలనుకుంటున్నాడు దేవుడు? అనుభవజ్ఞులు కావాలనుకుంటున్నాడు. మనమంతా కూడా అంటే మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని కనికరిస్తున్న దేవుడు, మనపై దయ చూపుతున్న దేవుడు, మనల్ని అన్ని వేళ మనతో తోడుగా ఉన్న దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే అనుభవ జ్ఞానం గలవారై ఉండాలంట. మనమంతా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. దేనిలో అనుభవం? మీ అందరికి వంట చేయడం వచ్చు. వంట చేసే మొట్టమొదటి వంట ఏదో చేస్తుంటారు కదా. ఏ ఉప్మానో, ఏ టీయో, లేకపోతే ఏ ఎగ్గు కూర ఏదో చేస్తుంటారు. మొట్టమొదటిసారి కూర చేసినప్పుడు బాగా వచ్చింది. అదే కూరని ఒక పెళ్ళైన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు అయిపోతే చేస్తే అది ఎలా ఉంటుంది? మొట్టమొదటి చేసిన కూరకి ఇప్పుడు చేస్తున్న కూరకి చాలా తేడా ఉంటుంది. ఏమొచ్చింది ఈ గ్యాప్లో? మీకు అనుభవం వచ్చింది. అవునా? బైక్ నేర్చుకునేటప్పుడు కూడా చూడండి, బైక్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు? కింద పడతారు, లేస్తారు, పడతారు, దెబ్బలు తగులుతాయి, చాలా జరుగుతాయి. కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే బండి రోడ్డు మీద వెళ్ళదు. ఎక్కడ వెళ్తుంది? గాల్లో వెళ్తుంది. ఈ గ్యాప్లో ఏమొచ్చింది? ఆయనకి అనుభవం వచ్చింది. ఏదైనా కూడా ఒక ఉద్యోగం వెళ్ళామండి, మొదటి రోజు ఎట్లా ఉంటుందంటే భయంగా ఉంటుంది. అలవాటు అవుతూ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? అనుభవం వచ్చింది, చేసేస్తాం. మొట్టమొదటి రోజు పనికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా అమ్మో మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారేమో అంటే చూస్తూ ఉంటాం సిగ్గుతో. అవునా? అప్పుడే అత్తింటికి వచ్చిన కోడలు ఎలా ఉంటుంది? సిగ్గుతో బిడియంగా ఉంటుంది. అవునా? పనికి పోవాలంటే అట్టపోద్ది, అమ్మ అందరూ చూస్తున్నారా, అటు ఇటు సిగ్గు, భయం. అదే కొంతకాలం అయిన తర్వాత ఎవడొస్తే మాకు ఎందుకు అన్నట్టు దెబ్బ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలవాటు అయిపోయింది, అనుభవం వచ్చింది అన్నిటిలో. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో మనుషులు అనేవాళ్ళు అనుభవం కలిగి ఉంటారు. పిల్లలు పెంచడంలో కూడా ఒక అనుభవం. వాడు తిడితే పడతాడా, కొడితే పడతాడా, వాడితో ఎలా ఉండాలి, పెంచే తల్లికి తెలుస్తుంది. ఏం చేస్తే వాడు మాట వింటాడు, ఎందుకంటే పడి ఉంటుంది కాబట్టి అనుభవంతో ఆమె కూడా వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెబుతుంది. ఇలా మనం ఆలోచించుకుంటూ పోయాం అనుకోండి, ప్రతి విషయంలో కూడా మనుషులు అనుభవం పొందుకుంటున్నారు కూడా. ప్రతి విషయంలో, ఏ విషయంలో చూసుకున్నా కూడా రోజు రోజుకి ఏమవుతున్నారంటే అనుభవాన్ని పొందుకుంటూ ఎదుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఉంటారు, ఇవన్నీ మంచి పనులు. కొంతమంది ఉంటారు మోసం చేయడంలో అనుభవం ఉంటుంది చాలామందికి. అవునా? మాట్లాడుతూ ఉంటారు, మాట నిజమేనో అనుకుంటాం. ఎట్లా చెప్తారంటే అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు స్ట్రాంగ్గా చెప్తారనమాట. ఆ మాట ఏంటంటే ఎలా ఉంటుంది? నిజమేనో అనుకుంటు అని ఎలా ఉంటుంది. మోసం చేయడంలో చాలామందికి అనుభవం ఉంటుంది. ఎలా అంటే ఇక మాట్లాడుతుంటే పోతే ఇక వాళ్ళ మాటే నిజం అన్నట్లు గట్టిగా అబద్ధాన్ని కూడా చెప్తారు.
ఎక్కడ ఏమాత్రంగా డౌట్ రాకుండా. ఇదేంటంటే ఇందులో కూడా అనుభవం ఉండాలి. ఒక వ్యక్తి దొంగతనం చేయాలన్నా దొంగతనంలో కూడా ఏముండాలి? అనుభవం ఉండాలి. మొట్టమొదటిసారిగా దొంగతనం పోయేవాడు ఎలా పోతాడు? భయపడుతూ 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 పోతాడు. అమ్మగారు అని చూస్తారేమో, ఒకవేళ పట్టుకున్న పరిస్థితి ఏంటి అని భయం భయంగా వెళ్ళిన వ్యక్తి కొన్ని దొంగతనాలు సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత ఎలా మారిపోతాడు? పోదంబా ఎవరా అంటారు ఏంటని నిరభ్యంతరంగా ధైర్యంతో ఒక అనుభవాన్ని పొందుకొని దొంగతనం చేస్తాడు. ఏ పని చూసినా మంచి అయినా చెడైనా ప్రతి దాంట్లో అనుభవం గలవారిగా మనుషులు ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నారు, మీరు అందరూ అన్ని అనుభవాలు పొందుకుంటున్నారు. భూలోకంలో ఉన్న మీ అంతా కూడా, మనుషులుగా ఉన్న మీ అంతా కూడా అన్ని అనుభవాలు మీరు పొందుకుంటున్నారు. కానీ నేను మీ నుంచి పొందుకున్న అనుభవం ఏంటో తెలుసా? ఎందులో మీరు అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని నేను కోరుకుంటున్నా తెలుసా? ఎందులో అంటే అక్కడ చెబుతున్నాడు సత్యమును గూర్చి. దేని గురించి అంట? సత్యము గురించి. సత్యం అంటే నిజం, అబద్ధం గాంధీ. బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఏముంటుంది? సత్యం అంటే వాక్యం అని ఉంటుంది. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ కూర్చున్న మనం అంతా కూడా అంటే ఎలా ఉండాలి? సత్యం మీద అవగాహన ఉండాలంట. మీకు మంచి సంగతి చెప్తా ఈ రాత్రి, మీ జీవితంలో గుర్తుండిపోద్ది. సత్యం మీద అనుభవం కలిగి మనం ఉండాలంట. ఏంటి సత్యం? ఒక సత్యం చెప్తాను మీకు. ఇదే దిక్కు తూర్పు దిక్కు. ఈ తూర్పు దిక్కునే ఎవరు ఉదయిస్తాడు? సూర్యుడు. సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడు? తూర్పు దిక్కును వస్తాడు. ఇటు నుంచి సూర్యుడు ఎటు వెళ్ళిపోతాడు? పడమరకి. ఇది సత్యం, ఒప్పుకున్నా ఒప్పుకోపోయి నిజం. సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు, ఇది సత్యం. నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి, ఇది సత్యం నిజం. భూమి మీద ఉంటాయా? అది అబద్ధం. సత్యం అంటే ఏంటంటే ఇదిగో సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు, పడమర దిక్కున అస్తమిస్తాడు, ఇది సత్యం. అదేవిధంగా ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, ఆకాశంలో చందమామ ఉంది, ఇది సత్యం. ఇలాంటిదే ఒక గొప్ప సత్యం ఉంది, మనుషులందరూ కాదనలేని ఒక గొప్ప సత్యం ఉంది. సత్యమును గూర్చిన ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటి మీద మనమంతా కూడా అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరికీ తెలిసిన సత్యం ఒకటి ఉంది బైబిల్లో, అందరికీ తెలిసిన నిజం ఒకటి ఉంది, నగ్న సత్యం అని కూడా అనొచ్చు దాన్ని. ఏంటంటే ఆ సత్యం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 89వ కీర్తన, 89వ కీర్తనలో ఒక గొప్ప సత్యం దాగుంది, చెప్తాను చూడండి. 89వ కీర్తన 48వ వచనం చదువుదాం. 89వ కీర్తన 48వ వచనం జాగ్రత్తగా వినండి. 48వ వచనం అందరూ చేశారా? కీర్తన 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పుట్టిన వారందరికీ తెలుసు. ఏం తెలుసు? పుట్టిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడు. జాగ్రత్తగా చూడండి, పుట్టిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడు. పుట్టే విధానాలు వేరువేరుగా ఉండొచ్చు. అంటే ఎట్లా? ఇగో గర్భం ధరించిన తర్వాత ఇంట్లో ప్రసవం చెందేవాళ్ళు కొంతమంది ఉంటారు, అవునా? ఏ నొప్పులు లేకుండా ప్రసవం చెందేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది భరించలేని నొప్పులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇగో ప్రయాణంలో ఉంటుండగా అంబులెన్స్లోనే కన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, హాస్పిటల్లో కన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా రకరకాలుగా ఉన్నారు. అందరూ ఒకలానే కన్నారా? లేదు, రకరకాలుగా. ఒకళ్ళకి ఆపరేషన్ అయితే ఒకళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది, ఒకళ్ళకి ఇంటి దగ్గర అయితే ఒకళ్ళకి హాస్పిటల్ అవుతుంది, మళ్ళీ హాస్పిటల్లో ఒకళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇంకొకళ్ళు ప్రైవేట్ హాస్పిటల్. రకరకాలుగా ఉంటారు. జననం ఒకటే కానీ జన్మించే విధానాలు వేరు, అంతేనా? జననం ఒకటే, అందరూ కూడా తల్లి గర్భం నుంచి రావాల్సిన వారమే, కానీ జన్మించే విధాలు వేరు. అలానే ఎలా జన్మించినా కానీ మనిషి అనేవాడు మరణించడం అనేది ఖాయం, అవునా? ఏ మనిషి అయినా కూడా మరణించడం అనేది ఖాయం. ఏదో ఒక రోజున ఇదిగో ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాలి. చాలామందికి మరణం పేరు చెప్పుకొని భయపడుతూ ఉంటారు. ఎట్లా భయపడతారంటే, ఎవరైనా చనిపోయి పొరపాటున శవం ముందుకు వస్తుంది అనుకో, ఏం చేస్తారు? శవానికి ముందు పోకూడదు. దేనికి ముందు పోకూడదు? ఏదో రోజు మనం కూడా అయిపోతాం శవాలుగా. నువ్వు ముందు బాగున్నంత మాత్రాన నిత్యం భూమి మీద ఉంటావా? అది సత్యం. ఏదో రోజు నువ్వు కూడా దాని మీద నిన్ను కూడా మోయాల్సిన వాళ్ళే, మనం కూడా పోవాల్సిన వాళ్ళే. ఇది సత్యం. దానికి నువ్వు భయపడకూడదు. దేనికి భయపడాలో చెప్తారు ఇప్పుడు మీరు జాగ్రత్తగా వింటే, అవునా? ఎవరన్నా ఇట్లా పోతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక గొప్ప అబద్ధం ఏంటంటే,
ఏదో ఒక వారం పోతేనంట పోయిన ఆయన ఏం చేస్తాడంట, మిగతా వాళ్ళని కూడా ఇంటి పక్కన వాళ్ళని కూడా తోలుకొని పోతాడు. అంటే ఫంక్షన్కి పోతున్నాడు ఇంటి తీసుకొని పోవడానికి, లేకపోతే సినిమా చూడడానికి పోతున్నాడు రా తీసుకుపోవడానికి. చనిపోయినాడు ఎలా తీసుకుపోతాడు? ఇదంతా ఏంటంటే ఒక అబద్ధం. ఏ రోజైనా దేవుడు పిలుపు ఉంటే ఏ రోజైనా పోవాల్సిన వాళ్ళమే, ఇది సత్యం. మరణించే విధానాలు వేరు. అవునా? ప్రశాంతంగా నిద్రలో కొన్ని మూసలు కొంతమంది ఉంటారు, ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన కొంతమంది ఉంటారు, లేదా ఏదైనా ప్రభావం జరిగి చనిపోయిన కొంతమంది ఉంటారు. రకరకాల మరణాలు ఉన్నాయి తప్ప, కానీ ప్రతి మనిషి కూడా మరణం అనేది ఖాయం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు సత్యం గురించి మా అనుభవ జ్ఞానం కలవాలి. అందరూ చనిపోయే వాళ్ళమే, అవునా? చనిపోయే వాళ్ళమే. అయితే ఈ గ్యాప్లో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే గ్యాప్లో మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఇగో పుడుతున్న నువ్వు ఏదో రోజు చనిపోతావు. ఈ సత్యం నీకు తెలిసింది అనుకో, ఈ గ్యాప్లో నువ్వు ఎలా ఉండాలి నీకు అర్థమవుతుంది. అర్థమైందా? జన్మించిన తర్వాత మరణిస్తామన్న వాస్తవం తెలిసినా కూడా ఎలా ఉంటామంటే మనం మనకు ఆదిలేదు అన్నట్టు మనం ఉంటాం. కానీ ఏదో రోజు మనం అంతా కూడా ఏమైపోతాం, అది ఏదో రోజు చనిపోతామని తెలిసినా కూడా మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఉన్నంతకాలం అసలు ఈ భూమి మీద కథంలో అన్నట్టు బతుకుతాం. అంతా నాది, అంతా నా వాళ్ళు. ఏదో రోజు పోతావు కానీ పట్టుకొని కూర్చుంటావు అన్నిటిని. అందుకని భక్తుడు ఒక మాట అంటున్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మంచి మాట చదువుతాం చూడండి, 15వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు అక్కడ? 5:15. వాడు ఒక మనిషి గురించి చెబుతున్నాడు. మనుషులు అనేవాళ్ళు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. ఏమన్నాడు? ఏ ప్రకారంగా తల్లి గర్భంలో నుంచి వచ్చాడు? ఏ ప్రకారంగా వచ్చాడు తల్లి గర్భంలో నుంచి? ఏ ప్రకారంగా వచ్చాడు? దిగంబరిగా వస్తాడు. ఒక పేరు ఉండదు, ఒక ఊరు ఉండదు, ఏమి ఉండదు, దిగంబరిగా వస్తాడు. డబ్బు ఉంటుందా? ఉండదు. ఆస్తి ఉంటుందా? ఉండదు. కులం ఉంటుందా? ఉండదు. మతం ఉంటుందా? ఉండదు. దిగంబరిగా ఒంటరిగా వస్తాడు. ఏ ప్రకారంగా అయితే వచ్చాడో ఆ ప్రకారంగానే మరలా ఏమైపోతాడు? తిరిగి వెళ్ళిపోతాడు. ఒక ఆయన అంటున్నాడు పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు కానీ, ఎక్కడ పుట్టడం? పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు కానీ పేదరికంలో మరణిస్తే మాత్రం నా తప్పు. అంటే ఇక బతికినంత కాలం కూడా పేదరికంలో పుట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే కష్టపడాలి, సంపాదించాలి, కోట్లకే పడగలెత్తాలి. డబ్బు సంపాదించడం కోసం పాకులాడి నెత్తి మీద చేసుకున్న చాలామంది ఉన్నారు. మన కొరకు మనం బతికితే బాగానే ఉంటాం. మనుషులు ఎలా ఉంటారు తెలుసా? మన కొరకు మనం బతకం, పక్కన కోసం బతుకుతాం. ఇది ఒక మంచి ఆలోచన మనలో ఉంది, గొప్ప ఆలోచన. మన కొరకు మనం బతికామనుకుంటే బాగానే ఉంటుంది. మనకేం కావాలి చెప్పండి? తినడానికి తిండి కావాలి, ధరించుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, చాలావా? సరిపోతాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఇదిగో వాళ్ళ ఇంట్లో బంగారం ఉంది, ఆ మెడలో బంగారం ఉంది, నా మెడలో కావాలి. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, నా ఇంట్లో కావాలి. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, నా ఇంట్లో కావాలి. వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, ఇంట్లో ఇది కావాలి. వాళ్ళ ఇంట్లో బండి ఉంది, మా ఇంట్లో బండి కావాలి. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, నా ఇంట్లో కారు కావాలి. వాడి కోసం బతుకుతూ ఉంటావు అనుకో, ఏమవుద్దంటే లేనిపోనీ నెత్తిమి పడతామంటే ప్రశాంతమైన జీవితం ఉండదేగా. ఎప్పుడైనా కూడా మన కొరకు మనం బ్రతికేవాళ్ళకు బాగానే ఉంటుంది. దేవుడు కూడా అన్నాడు, నాయన ఉన్న వాటిలో తృప్తిగా ఉంటాం నేర్చుకో అని చెప్పాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? అట్లా కాదు. ఆ సమాజంలో మనకంటే ఒక పేరు రావాలి, గుర్తింపాలి. నన్ను చూస్తే అందరూ లేచి నిలబడి దండం పెట్టాలి. దీనికోసం తప్పుదో తొక్కి ఆగమైపోయిన కూడా లేరు. కానీ ఏమంటున్నాడంటే నాయనా నువ్వు ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లకు పడగలెత్తినా, ఎంత ధనం వెనకేర్చుకున్నా కానీ దిగంబరిగా వచ్చావు కదా, దిగంబరిగా పోవాలంతే. నువ్వు ఎలా వచ్చావు అలా పోవాలంటే ఉన్నంత కాలం పోతావని తెలిసిన తర్వాత, వెళ్ళిపోతావని తెలిసిన తర్వాత జాగ్రత్తగా బ్రతకాలే తప్ప ఎందుకు అనవసరమైన వాడి జోలికి వెళ్తా ఉంటాం? స్తోమతగా మించిపోయాం అనుకోండి ఏమో తెలుసా? ప్రశాంతమైన నిద్ర ఉండవు. అంతేనా? మన స్తోమతకు మించి మనం పోయామనుకోండి ఏమంటే కంటి నిండా నిద్ర ఉంటుందా? మనకు అర్థం కావాలంటే చుట్టూ అప్పులే ఉన్నాయి అనుకోండి, నిద్ర పట్టిద్దా నీకు? ఎందుకు అవుతున్నాయి? అవసరానికైతే ఓకే, అనవసరానికి వాళ్ళని చూసి వీళ్ళ కోసం పెట్టుకుంటే ప్రెస్టేజ్ కోసం పోయావా? దెబ్బతింటావు నువ్వే. ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్తావు, ఏం పట్టుకోబోవు. ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచాన్ని పరిపాలించిన ది గ్రేట్ అలెగ్జాండర్ రాజు. ఆయన ఎన్నో రాజ్యాలు, ఆయన కన్ను పడిందంటే రాజ్యం దాని అవసరం అయిపోవాలంతే. ఏకఛత్రాధిపత్యం అంటారు.
ఆయన కనుక ఒక రాజ్యం మీద వెళ్ళాడా, వెళ్ళిన తర్వాత ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోకుండా వచ్చిన సంగతులు లేవు. వెళ్ళాడంటే పట్టుకొని రావాల్సిందే. గొప్పగా సంపాదించాడు, గొప్ప రాజ్యాలన్నింటినీ వెనకేసుకుని వచ్చాడు. ఆయన చనిపోయేటప్పుడు ఒక 3 విషయాలు చెప్పాడు. ఏమని తెలుసా? ఇదిగో, నేను చనిపోయాక నా శవాన్ని డాక్టర్లు ఎత్తుకొని పోవాలి. ఎవరు ఎత్తుకొని పోవాలి? డాక్టర్లు ఎత్తుకొని పోవాలి. తర్వాత నేను చనిపోయేటప్పుడు నన్ను పెట్టెలో పెడతారు కదా, పెట్టెలో పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టండి. సాధారణంగా మనం ఏం చేస్తాం చెప్పండి? కట్టేస్తారు చేతులు. కానీ ఆయన ఏమన్నా తెలుసా? నా చేతులు బయటికి పెట్టండి. మూడోదిగా ఏం చెప్పాడంటే, నా శవం వెళ్తున్నప్పుడు దారిన నేను సంపాదించిన డబ్బులు చల్లని అన్నాడు. ఎవరు తెలిసి మాట చెప్పింది? లోకాన్ని ఏలిన ఒక చక్రవర్తి అలెగ్జాండర్. ఎందుకు చెప్పాడు తెలిసి సంగతి? నాకు వచ్చిన వైద్యం ఏ వైద్యుడు నయం చేయలేకపోయాడు. అంటే వైద్యులు సైతం నయం చేయలేని రోగాలు ఉంటాయి, ఒప్పుకోవాలి వైద్యులు అనేవాళ్ళు అని వైద్యులు మోసుకొని వెళ్ళమని చెప్పాడు. చేతులు బయటికి ఎందుకు పెట్టమని చెప్పాడంటే, ఇగో ఎన్ని రాజ్యాలు నేను సంపాదించా, ఈరోజు ఏమీ పట్టుకొని వెళ్ళట్లా, ఉత్తిగా దిగంబరిగా వెళ్ళిపోతున్నా. ఇక డబ్బులు ఎందుకు చల్లమన్నట్టంటే, ఇన్ని పైసలు, ఎంత ఆస్తి, ఇంత ధనం సంపాదించానే, ఇందులో చిల్లి గవ్వ కూడా నేను తీసుకుపోలేకపోతున్నాను. అవునా? ఇది చరిత్ర. ఇదంతా తను అనుభవించిన తర్వాత అనుభవంలో ఉన్న విషయాన్ని చెప్పిన వ్యక్తి ఆయన అలెగ్జాండర్. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెబుతున్నాడంటే బైబిల్లో, ఇదిగో మీరంతా కూడా తల్లి గర్భంలో ఎలాగైతే దిగంబరులుగా ఉండి వచ్చారో, తల్లి గర్భం నుండి అలానే దిగంబరులుగా మీరు వెళ్ళవలసి ఉన్నది. వచ్చేటప్పుడు మామూలుగా వచ్చో ప్రశాంతంగా, వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కుళ్ళు, కుతంత్రం, కుట్ర, అసూయ, లేనిపోని రోగాలన్నీ ఎత్తి మీద తెచ్చుకుంటూ ఉంటాం. ప్రశాంతంగా బతకడం రాదా? ప్రశాంతంగా మనకు ఆలోచించడం రాదంతే. ఎందుకంటే కోల్పోతాం. మన జీవితాన్ని మనం ప్రశాంతంగా బ్రతకలేము. ఎందుకంటే అసూయ పెంచుకుంటున్నాం, కుళ్ళు పెంచుకుంటాం, కుట్ర పెంచుకుంటాం. ఈ పెంచుకోవడం వల్ల ఎవరికి లాసో తెలుసా? మనకే లాసు. ప్రశాంతంగా తల్లి గర్భంలోంచి వచ్చు పొయ్యేంతవరకు అలా ఉండం. కానీ ఎలా ఉంటామంటే ఇవన్నీ కూడా మేదేసుకొని, లేనిపోనండి మేదేసుకొని అనవసరంగా, ఇగో ఏదో రోజు పోతామని తెలిసిన తర్వాత కూడా మనిషి అనేవాడు జాగ్రత్తగా అసలు ఎందుకు బతుకుతున్నాడో తెలియట్లేదు. ఏదో రోజు ఈ భూమి నుంచి వెళ్తాం, ఎందుకు? పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం దాకా పని చేసుకోవడం, తినడం, పడుకోవడం, పని చేసుకోవడం, తినడం, ఇందుకేనా జీవితాన్ని ఇచ్చిన దేవుడు? నీ పని నువ్వు చేసుకుంటున్నావు, తింటున్నావు, పడుకోవడం. ఇంకా చాలా దీనికోసమే నువ్వు పరలోకం నుంచి భూలోకానికి వచ్చావు. తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకు వచ్చావు ఈ భూలోకం? అన్నిట్లో అనుభవం పొందుతుంది. చనిపోతావని తెలుసు, కానీ దాని నుంచి నువ్వు పొందుకోవాల్సిన అనుభవం నువ్వు పొందుకోవట్లా. అన్నిటి విషయాల్లో అనుభవం పొందుకుంటున్నావు. ఒక డ్రైవింగ్ చేయడంలో అనుభవం పొందుకుంటున్నావు, వంట చేయడంలో అనుభవం పొందుకుంటున్నావు, ఉద్యోగం చేయడంలో అనుభవాన్ని పొందుకుంటున్నావు, అన్నిటిలో పొందుకుంటున్నావు. కానీ మరణమైపోతా ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వు పొందాల్సిన అనుభవాన్ని పొందట్లా. ఏం అనుభవం పొందాలి? ఈ గ్యాప్లో ఏం చేయాలి నేను? ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయన అన్నీ అనుభవించి ఆయన అనుభవాన్ని మనతో చెబుతున్నాడు. ఇగో నాయన, నేను ఇన్ని అనుభవించిన తర్వాత నా జీవితం ఎలా ఉందో చెప్తా. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏం చేస్తాడంటే మాటలు చెప్పడమే కాదు, కొంతమంది జీవితాలను చూపెడతాడు. అప్పుడప్పుడు పిల్లలతో అంటూ ఉంటాం, ఒరేయ్ చదువుకోకపోతే వాళ్ళ తయారవుతావు. ఎట్లా? ఎవరిలాగా? వాళ్ళలాగా. నువ్వు స్కూలు పోకపోతే ఏమలా తయారవుతావు. వాళ్ళని చూపెట్టి చెబుతావు. ఎందుకు? వాడికి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆహా, బడికి పోకపోతే నా పరిస్థితి ఇదా. ఒరే పని చేయరు. అప్పుడప్పుడు అంటూ ఉంటావు, తాగి ఆయన ఏమైపోయాడు తెలుసా? ఎవరు? ఆయనే. ఏమైపోయాడు ఆయన? ఈరోజు శరీరంలో ఏమి సహకరించట్లా, బతకాలనుకుంటున్నాడు. చూడరా ఒకసారి ఆయన్ని. ఏమైపోయింది? చెప్పినప్పుడు విన్నాడా? ఏం లేదు. చెప్పినప్పుడు వెళ్ళిపోతుంది. నీ పరిస్థితి కూడా అంతే. మనుషులను చూపెట్టి వాస్తవాలను చెబుతాం. దేవుడు కూడా అంతే. నాయన, మీరు అందరూ పొందుకోవాల్సిన అనుభవాన్ని పొందుకోవట్లేదు. అందుకనే ఒక వ్యక్తిని మనకు బైబిల్లో చూపెట్టి ఒక అనుభవాన్ని నేర్పుతున్నాడు, ఎలా బ్రతకాలి అని. ఎవరా వ్యక్తి అంటే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎవరి గురించి చెబుతున్నాడు? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఎవరి గురించి చెబుతున్నాడంటే మనకందరికీ రావాల్సిన అనుభవం పొందుకున్న వ్యక్తి చెబుతున్నాడు. అన్నిట్లో మాకు అనుభవం ఉంటుంది అనుకునే వాళ్ళకి దేవుడు నేర్పిస్తున్న కొత్త అనుభవం. దేని గురించి చెబుతున్నాడు తెలుసా? 3వ అధ్యాయము 9వ వచనం.
ఎంత గొప్పదైన ఈ జనమునకు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సొలొమోను గారు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? ప్రభువా, ఇంత గొప్ప మంది జనాలు ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం తీర్చాలి. ఇంతకుముందు మన ఊర్లో పెద్దలు పంచాయతీ చేసేవాళ్ళు, అవునా? ఒక్కల నిర్ణయం తీసుకునేవాళ్ళు కాదు, ఇంకో ఇటుపక్క అని ఇద్దరు మూడు కలిసి నిర్ణయం తీసుకునేవాళ్ళు. అంటే ఒక న్యాయం తీర్చాలన్నా, ఒక పంచాయతీ చేయాలన్నా అనుభవం ఉండాలి, అంతేనా? ఉండాలి. ఎందుకంటే సమన్యాయం జరిగించాలి. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఎవరి ముందు? సొలొమోను రాజు ముందు. జాగ్రత్తగా వెళ్ళిన మంచి మాట చెప్తాను. సొలొమోను రాజు ముందు కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం తీర్చాలి, తీర్పు తెచ్చాలి, అందరికీ సమానమైన పరిపాలన చేయాలి. కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమని? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడో? కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించు ఈ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయి. దేవుని అడుగుతాడు, ప్రభా నాకు జ్ఞానం తక్కువ ఉంది, నాకు తెలివి తక్కువ ఉంది, వివేచన తక్కువ ఉంది, నా జ్ఞానంతో నేను పరిపాలించలేను, ఏం చేయాలి? నాకు జ్ఞానాన్ని వివేచని అని అడిగాడు. దేవుని దగ్గర దేవుడు వచ్చి నీకేం కావాలని అడిగితే ఆయన అడుగుతున్నాడు, నాయన నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ధనాన్ని అడగలేదు, పేరుని అడగలేదు, పలుకుబడిని అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగేవని దేవుడు మెచ్చుకుంటాడు. ఒక పాట ఉందన్నమాట. ఏం పాట తెలుసా? దేవుడు వరమందిస్తే ఎవరిని కోరుకుంటారంట? దేవుడు వరమందిస్తే. నాకు అర్థం కదా ఈ విషయం. ఇప్పుడు దానికి దేవుడు వరాన్ని అందించాలా? ఇప్పుడు బైబిల్లో యాకోబు ఉన్నాడండి. ఇప్పుడు ఆయన ఎవరినో ఇష్టపడ్డ ఆయన కోరుకోవడానికి ఏం చేశాడు? ఇష్టపడ్డాడు, సొంతం చేసుకోవడం కోసం కష్టపడ్డాడు. దానికి దేవుడు వరాన్ని అందించిన అవసరం లేదు, అవునా? దానికి దేవుడే వరాన్ని అందించాల్సిన, అది నీ చేతుల్లో నువ్వు సాధించుకోవచ్చు అట్లయినా. కానీ దేవుడు కనబడితే వరం అడిగితే అంటే నిన్ను కోరుకోండి, నిన్ను కదా కావాల్సి కోరుకునేది. ఒక గొప్ప జ్ఞానవంతుడు ఆయన దేని కోరుకున్నాడు? తెలివిని జ్ఞానాన్ని కోరుకున్నాడు. అది ఉంటే చాలా ఆటోమేటిక్ బతికేయచ్చు. తెలివిని జ్ఞానాన్ని కోరుకున్న ఆయన దేవుడు దేవుని అడగగానే ప్రభా నాకు తెలివి జ్ఞానాన్ని వివేచన నాకు అనుగ్రహించని అడగగానే దేవుడిని ఆయన చాలా చక్కగా అడిగావు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ప్రభా నాకు డబ్బులు తక్కువ ఉన్నాయి, పొద్దున దిగాల మూట పైనుంచి కింద పడాలి, అంతే. నువ్వేం చేస్తావో తెలియదు, వేస్తావా అంతే. ప్రభా నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడు ఒంట్లో ఉన్న రోగం దెబ్బకు నవ్విపోవాలి. దేవుడు ముందే చెప్తాడు, ఒరే నాయన అనవసరమైన వాటిని తినకో, తాక్కో అని చెప్తాడు. తిని తాగుతాం, మరలా ఏమంటాం? ప్రభా ఎందుకు ఇచ్చావు? చెప్పాడు కదా ముందు, తింటే తాగితే పాడవుతామని. అయినా ఏం చేస్తాం? ఇదిగో ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా, వెంటనే ఏమైపోవాలా? మాయమైపోవాలి మొత్తం. మనం ఎలా ఉంటాం? మనం అడగడం వల్ల న్యాయం ఉండదు, పోవడం ఉండదు. కానీ దేవుడు సొలొమోను గారు దేవుడిని ఏమడుగుతున్నాడు? ప్రభా నాకు తెలివిని జ్ఞానాన్ని అసలు ఇచ్చాడండి. జ్ఞానం మామూలు జ్ఞానం కాదు ఇచ్చింది. ఆ తర్వాత కింద సందర్భం ఒకటి ఉంటుంది, మనందరూ తెలిసిందే, మళ్ళీ గుర్తు చేస్తాను. పాఠ్యపుస్తకాల్లో కూడా ఉంటుంది ఆ సందర్భం. ఏంటి తెలుసా? 2 తల్లులు. ఎంతమంది? 2 తల్లులు. జ్ఞాపకం చేస్తాను. 2 తల్లులు ఉన్నారు. 2 తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. అయితే ఒక తల్లి ఏం చేసిందంటే, కింద సందర్భం ఏది చదువుకుంటూ పోతే ఎక్కడ సమయం అయిపోతుందని చెప్తున్నాను మీకు. 2 తల్లులు ఉన్నారు. ఆ 2 తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. అయితే నిద్రలో ఒక తల్లి ఏం చేసిందంటే, కాలేసిందో చేసిందో మొత్తానికి బిడ్డను చంపుకుంది. ఇంకొక తల్లి ఏం చేసిందంటే, బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటే నా పక్కన బిడ్డ ఉందని జాగ్రత్తగా భయం కలిగి పడుకుంది. ఈ మధ్యరేతులు లేచి చూసింది ఈ చంపుకున్న తల్లి. ఏమైపోయింది? బిడ్డ చనిపోయి ఉంది. అమ్మో నా బిడ్డ చనిపోయి ఉంది అని ఒక మాస్టర్ ప్లాన్ చేసిందామా. గొప్ప మనిషి ఏం చేసింది తెలుసా? ఆ వ్యక్తి దగ్గర, ఆ మనిషి దగ్గర బిడ్డ బతికే ఉంది, ఆమె పడుకొని ఉంది, కాబట్టి ఎక్స్చేంజ్ చేద్దాం. ఈ బిడ్డను తీసి ఎక్కడ పెడతాం, ఆ బిడ్డ తీసి ఇక్కడ పెడతాం. సినిమా కాదు, నిజంగా జరిగిన వాస్తవం అది. సొలొమోను కాలంలో జరిగిన సంఘటన అది. ఇప్పుడన్నా ఏదన్నా దొంగతనం కానీ ఏదన్నా జరిగిందనుకోండి, అన్నీ ఆటోమేటిక్ ఇది తెలిసిపోతుంది. ఎందుకు? ప్రతి ఊర్లో CCTV పెట్టేస్తున్నారు. ఏ ఊర్లో ఎవరు జొరబడుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వస్తున్నారు, ఏ బండి పోతుంది, ఏ కారు పోతుంది, ఏ ఇంటి దగ్గర ఎవరు పోతున్నారు, మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి తప్పు జరిగినా, ఏదైనా దొంగతనం జరిగినా, ఏదైనా జరగడానికి జరిగినా వెంటనే చూసి మొత్తం చెప్పేస్తున్నాం. కానీ ఆ సమయంలో ఒక సీసీ కెమెరా లేదు, ఒక పోలీసు లేదు, ఏదీ లేదు. కానీ పెద్ద సమస్య వచ్చి పడ్డది. చంపుకున్న తల్లి తన బిడ్డను మార్చి ఏమంటుంది? ఈ బిడ్డ నా బిడ్డే. పొద్దున్నే తెల్లవారు లేచింది అసలైన తల్లి.
ఎంతైనా ఎవరు గుర్తుపట్టకపోయినా తల్లి పెట్టిన గుర్తుపట్టింది కదా, గుర్తుపట్టి చూస్తే ఏముంది, పక్కనేమో బిడ్డ మారింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ దగ్గర ఉన్న బిడ్డ నా బిడ్డ అంటుంది. కాదు నువ్వు చంపేసుకున్న ఇద్దరిలో అని ఈ తల్లి అంటుంది, మొదటి తల్లి. రెండో తల్లి ఏమంటుంది, ఇదిగో లేదు, ఇది నీ బిడ్డ, నువ్వు ఏదో చేసావు, మొత్తానికి మార్చావు, నా బిడ్డను తీసుకున్నావు నువ్వు, నా బిడ్డ నాకు అని. ఇద్దరు ఏమంటున్నారు, చనిపోయిందేమో నాది కాదు, బతికుందా నాదని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ విషయం సొలొమోను గారి దగ్గర దాకా వెళ్ళింది. ఎక్కడి దాకా వెళ్ళింది? సొలొమోను గారి దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు సొలొమోను గొప్ప రాజు, జాగ్రత్తగానండి. సొలొమోను గొప్ప రాజు దగ్గరకే సంగతి వెళ్ళిందంటే కింద నుంచి అడుక్కుంటా వెళ్తున్నారు. ఎవరికి సాధ్యపడట్లా. తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తీర్పు తీర్చాలి. ఆ బిడ్డ ఎవరి బిడ్డ తేల్చాలి. ఎలా తీర్చాలి? ఇప్పుడంటే సీసీ కెమెరా చూద్దాం, ఫుటేజ్ అంటాం. అప్పుడు అలాంటివి ఏం లేవు. కానీ న్యాయము చెయ్యాలి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనుక మనం ఉంటే మనకేమి తోచదు కూడా. కానీ సొలొమోనుకి మంచి ఆలోచన తట్టింది. ఏమనంటే చూశాడు, అందరూ ఇస్తున్నారు, ప్రభా రాజా ఇట్లా జరుగుతుంది, నా బిడ్డ అంటే నా బిడ్డ, బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు తల్లు కొట్టుకున్నారయ్యా, జుట్లు బీక్కుంటున్నారు, మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో, ఎలా న్యాయం తెచ్చాలో మాకు అర్థం కావట్లేదు అని ఇద్దరు కూడా, వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకున్నప్పుడు, ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఆ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆలోచించి ఒక మాట అంటాడు, కత్తి తీసుకురండి అంటాడు. కత్తి తీసుకురండి అని చెప్పిగో ఆ బిడ్డను 2 ముక్కలు చేయండి, 2 ముక్కలు చేసి శిరసాగ సమానంగా న్యాయం జరిగింది అన్నాడు. వెంటనే దొంగ తల్లి ఏమందంటే, చేసేయండి, చిరొక ముక్క వస్తుంది కదా అంది. అసలు తల్లి ఏమని తెలుసో, వద్దు రాజా, నా బిడ్డ బతుకుంటే చాలు, వాడు మంచా చెడ్డ, మంచి దగ్గర ఉన్నాడా చెడు దగ్గర, ఇదన్నీ కాదు, బతుకుంటే చాలు, ఆమెకి ఇచ్చిండంది. ఒక తల్లి మనసు ఏంటో ఆ రోజు సొలొమోను అర్థం చేసుకుని, ఇదిగో చంపొద్దని చెప్పిన వాడే ఈ బిడ్డ తల్లి అని తల్లికిచ్చి పంపేశాడు. గొప్ప తీర్పు కదా. ఇప్పుడంటే సింపుల్గా తేల్చేస్తాం మనం. అప్పట్లో ఆ సమయంలో అజ్ఞాన కాలంలో గొప్ప తీర్పు తీర్చిన వ్యక్తి సొలొమోను. ఎలా తీర్చాడు తెలుసా? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన తెలివిని బట్టి. ఆ సొలొమోను గారి గురించి మాట్లాడుకుంటూ పోయాం అనుకోండి, ఒక షేబా దేశం అని ఒక దేశం, దక్షిణ దేశంలో ఒక రాణి వస్తుంది ఆయన దగ్గరికి, వచ్చి ఆయన గురించి పొగుడుతూ ఉంటుంది. ఒక రాజు దగ్గరికి వేరే రాణి వచ్చి పొగుడుతూ ఉంటుంది. ఏమని తెలుసా? రాజా అసలు గొప్పవాడు. చూడండి ఆ సందర్భం కూడా ఇదే అధ్యాయంలో 10వ అధ్యాయం అనుకుంటా, 10వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 10వ అధ్యాయం 7వ వచనం, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను గారి గురించి చెప్తున్నాను. అయినను ఆ షేబా దేశం రాని చెబుతుంది ఏమని, నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఇప్పుడు సొలొమోను గారి గురించి చెబుతున్నాడు ఏమని, అబ్బో సొలొమోను గారి జ్ఞానం తెలుసా, రాణి ఎంత గొప్పవాడు, ఎంత తీర్పు తీరుస్తాడు, ఆయన రాజులు ఎక్కడ కరువు లేదు, గొప్ప తెలివిగలవాడు అని రాజు గురించి ఒక రాణి దగ్గర చెబుతుంటే ఎందుకు సహిస్తుందా? ఇప్పుడు అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్షం వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రతిపక్షం అని పూడితే అధికారంలో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే అది వేరు ఇది వేరు. వాళ్ళ ముందు నీళ్ళ పడకూడదు, వీళ్ళ ముందు వాళ్ళని పడకూడదు, ఇది వ్యవస్థ. అదేవిధంగా ఆ రాజు గురించి రాణి దగ్గర పుడితే ఆమె ఎందుకు సాగిస్తుంది? నమ్మకపోయేసరికి అదే పదే ఆ సొలొమోను గారి గురించి చెబుతుంటే ఏమంటుంది, నమ్మక ఉంటిని అని అంది. ఎప్పుడు? విన్నప్పుడు. చదవండి. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు, ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటో తెలుసా, వాళ్ళు సగం కూడా నాకు చెప్పలేదు. రాజా నీ గురించి వాళ్ళు సగం కూడా నాకు చెప్పలేదు, అంత గొప్ప జ్ఞానం నీ దగ్గర ఉంది. అది నేను కన్నులారా చూస్తే నాకు తెలిసింది. ఒక రాజుని వేరే రాణి వచ్చి పొగుడుతుంది, వేరే దేశం పోయినట్టేగా, అంతే కదా. ఒక రాజు దగ్గరకు వచ్చి పరాయి దేశపు రాణి వచ్చి పొగుడుతుందంటే ఆ దేశం మొత్తం సొలొమోనుకి సాష్టాంగం పడినట్టే. నీ జనులు గొప్ప భాగ్యవంతులు, నీ జనులు గొప్ప వాళ్ళు, అసలు నీ దగ్గర నీ పరిపాలన కింద ప్రజలంతా గొప్ప ఆశీర్వాదం గలవారయ్యా అని పక్క దేశపు రాణి వచ్చి పొగుడుతుంది. అంటే సొలొమోను గారికి గొప్ప జ్ఞానం ఉంది కదా. ఆయన గొప్ప జ్ఞాని, గొప్ప తీర్పరి. అసలు ఆయన విధానం ఎలా ఉందో చెప్తాను చూడండి. ఇదే 10వ అధ్యాయంలో 14 వచనం. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి.
సొలొమోను గారు ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప అధికార బలం, ఎంత గొప్ప పేరు గలవాడు చెప్తాను సొలొమోను గురించి. 14వ వచనం. ఏటేటా సొలొమోనుకు, జాగ్రత్తగా వినండి, అనుభవాన్ని పొందుకున్న సొలొమోను గారి గురించి ఆయన అన్నమాట తర్వాత చెప్తాను. ఆయన గురించి మనం ఆలోచిద్దాం ఇప్పుడు. సొలొమోనుకు వచ్చు బంగారము ఏటేటా ఆ రాజుకు వచ్చే బంగారం లెక్క చెబుతున్నాడు. రాజు అంటే బంగారం వస్తుంది, వెండి వస్తుంది, వస్తాయి కదా, ఆ లెక్క చెబుతున్నాడు. ఏమని? ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగులు, అంటే 1332 మణుగులు. అంటే మణుగు అంటే ఇంచుమించుగా 40 కేజీలు ఉండొచ్చు అంట. అంటే సుమారుగా కేజీ లెక్కలు వేసుకున్నాం అనుకోండి, 50,000 కేజీల పైసలకే. అంటే 50,000 కేజీల మనుగు ఒక సంవత్సరానికి వచ్చి సొలొమోను గారి దగ్గరికి బంగారం వస్తుంది. మన ఇంట్లో ఎంత బంగారం ఉంది? ఎంత ఉంది బంగారం? కేజీ బంగారం మా ఇంట్లో ఉందనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇక్కడ ఊర్లోనే ఉండరు బహుశా కేజీ బంగారం. కానీ ఆయన ఒక సంవత్సరానికి వచ్చేసరికి 50,000 కేజీల బంగారం ఒక సంవత్సరానికి బంగారం వస్తుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆధిక్యత ఏంటో చెబుతున్నాను. బంగారం ఎత్తు, ఆ తర్వాత ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజు యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? వర్తకుల నుంచి, దేశాధికారుల నుంచి వస్తున్నాయి. దేశాలను పరిపాలించే రాజుల దగ్గర నుంచి ఈయనకి ఏమొస్తున్నాయి? బంగారం వస్తున్నాయి. మనకు పక్కింటోడు కూర వేయడం, అవునా? అమ్మ కూర ఉందంటే ఒకరోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, కూర చేసుకోవా, ఇదే కదా 3 రోజు వచ్చే మాట. కానీ ఇతర దేశాల్లో నుంచి సొలొమోను రాజుకి బంగారాన్ని పంపిస్తున్నారు రాజులు, దేశ అధికారులు. ఎందుకో తెలుసా? సొలొమోనుకున్న జ్ఞానం అలాంటిది. సొలొమోను అంత గొప్పవాడు. సొలొమోను చూడండి డబ్బు లేదు, సొలొమోను చూడండి ఆస్తి లేదు, సొలొమోను చూడండి అధికారం లేదు, సొలొమోను చూడండి పలుకుబడి లేదు. అంత గొప్పవాడు సొలొమోను గారు. ప్రతి దేశం నుంచి దేశాధికారులు ఏం చేస్తారంట? అతనికి ఇస్తూ ఉన్నారంట. అయితే 16వ వచనంలో రాజైన సొలొమోను చూడండి, బంగారం అంత గొప్పగా వస్తుంది కదా, ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్ళను చేయించాడు. బంగారం అంటే సుత్తితో కొడుతున్నాడంట. సుత్తితో ఏం కొడతాం మనం? బండను కొడతాం, ఇనువును కొడతాం. మనకి ఇనువు ఎలాగో సొలొమోనుకి బంగారం అలాగా. ఏం చేస్తున్నాడు తెలుసా? సుత్తితో బంగారాన్ని కొట్టించి డాళ్ళు చేస్తాడంట. డాళ్ళు ఎందుకు? సైనికులు ఇవ్వడానికి. డాల్ అంటే గుండ్రంగా ఉంటుంది కదా, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాల్. కత్తి వేయటానికి, డాల్ ఏమో ఆపుకోవడానికి, ఎదురుగా ఎవరైనా వస్తే. అంటే సైనికులందరికీ డాల్ చేసేస్తున్నాడు. అంటే ఈ డాలున్న ప్రతివాడు ధనవంతుడేగా. రాజైన సొలొమోను రాజ్యంలో సైనికులే ధనవంతులుగా ఉన్నారు. ఇదంతా కథ కాదు, జరిగిన వాస్తవం ఇదంతా, అవునా? 200 డాలు చేశాడంట. ఏమన్నాడు? 200 డాలు చేయించును. డాలు ఒక్కటికి ఏముందంట? 600 తులముల ఎత్తు బంగారు. ఒక్కొక్క డాలు విలువ చెబుతున్నాడు 600 తులాలంట. ఎంత? 600 తులాల ఎత్తు. 600 ఎత్తులో కొలుస్తాడు. 600 తులాల డాలు అంటే ఒక్కొక్కరి దగ్గర ఎన్ని తులాలు ఉన్నాయి? 600 తులాలు. మన దగ్గర 1, 2, 3. సొలొమోను దగ్గర, సొలొమోను సైనికుల దగ్గర 600 తులాలు. వాటితో పాటు ఇంకేమంటున్నాడు? చదవండి తర్వాత. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను, కేడెలు అంటే దేహానికి పెట్టుకుంటారు అనమాట. 300 మళ్ళీ ఆ బంగారాన్ని కూడా సుత్తితో కొడుతున్నాడు. అంటే ఎంత బంగారం ఉందో ఆలోచించండి సొలొమోను దగ్గర, అవునా? ఇలా చదువుకుంటూ మనం పోయాలనుకోండి 18వ వచనం చూడండి, ఒక అద్భుతమైన సంగతి ఉంటుంది అక్కడ. 18వ వచనం. సైనికులు ధనవంతులే, ఆయన ధనవంతుడే, ఐశ్వర్యం, పేరు, పలుకుబడి గొప్పగా ఉన్న వ్యక్తి, ఒక రాజు. ప్రతి దేశాధికారి సొలొమోనుకి సాష్టాంగ పడుతున్నాడు. ఇప్పుడు ఆ రాజు సింహాసనం గురించి చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా చూడండి. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనాన్ని జయించాడు రాజు. ఆ సింహాసనం ఎలా ఉందో తెలుసా? దంతముతో. ఏ దంతం అన్నది అక్కడ రాయబడలేదు, కానీ బహుశా 7వ దంతం అనుకుంటున్నాం. దంతముతో సింహాసనాన్ని చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించాడు. ఏం చేశాడు? ఆ దంతముతో ఆ సింహాసనాన్ని జయించి ఆ దంతం మొత్తం కూడా బంగారంతో పొదిగించాడు. సింహాసనం అంటే పెద్దగా ఉంటుంది సింహాసనం.
సింహాసనం మొత్తం బంగారమే. సొలొమోను కూర్చున్న సింహాసనం బంగారం అయింది. మనం కూర్చునే కుర్చీ ఎలాంటిది ప్లాస్టిక్ కుర్చీ. కింద కూర్చుంటే ఇరిగిపోయింది. మనం కూర్చునే కుర్చీలు కూర్చుంటే ఇరిగిపోతే ప్లాస్టిక్. కానీ సొలొమోను సింహాసనం బంగారంతో పొదిగించబడింది. బంగారం మీద కూర్చున్నాడు. పోయి ఆయన కూర్చుని ఎంత బంగారం ఉందా మనకి ఎవరికన్నా? సొలొమోను కొంత బంగారం మీద సింహాసనాసుడే కూర్చున్నాడు. ఆ తర్వాత చెబుతున్నాడు చూడండి, ఈ సింహాసనమునకు 6 మెట్లు. ఎన్ని మెట్లు అంట? 6 మెట్లు. అంటే సింహాసనం అవద్దనుకోండి, సింహాసనం 6 మెట్లు పైన ఉంటుంది సింహాసనం. ఇప్పుడు మనంతా ఒకటే లెవెల్లో ఉన్నాం, కానీ సొలొమోను అట్ట కాదు. 6 మెట్లు కింద జనాలు ఉంటారు అంతే సొలొమోను రాజ్యంలో. ఎందుకని? మంచి సింహాసనం, 6 మెట్లు. ఆ మెట్లకి ఏమన్నా ఇంత ఇరుపక్కల చదవండి, ఏమన్నాయి? సింహాసనము మీది భాగం వెనుక తట్టు గుండ్రంగా. మనకి ఎట్లా ఉంటుంది? మామూలుగా ఇట్లా కుర్చీ ఉంది, కానీ అట్లా ఆయనకి ఎలా ఉంది తెలుసా? వెనక గుండ్రంగా ఉంది. అది కూడా బంగారం చేసుకున్నాడు. అంటే మనిషికి మించిన ఆకారం ఉంది సింహాసనం గొప్ప గుండ్రంగా ఉంది, బంగారంతో పొదుగు ఉంది. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆ ఆసనమునకు ఇరుపార్శ్వముల ఓతలు ఉన్నాయంట. ఏమన్నాయంట? ఓతలు అంటే చేతులు పెట్టుకునేవి. సింహాసనం పక్కన ఓతలు పెట్టుకునే చేతులు. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆ ఓతల దగ్గర 2 సింహములు, అవి కూడా బంగారంతో చేయబడ్డాయి. 2 సింహాసనాలు. అంటే చేతి పెట్టుకు కూర్చుంటే ముందేమంటాయి తెలుసా? సింహాలు. ఆ తర్వాత ఏముంటాయి? చదవండి. ఇరుపక్కల 6 మెట్ల మీద, ఇరుపక్కల అంటే 6 మెట్లు ఉన్నాయి కదా, ఈ 6 మెట్లు ఇరుపక్కల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయంట? 12 సింహాసనములు. అసలు ఏమున్నాడు తెలుసా సొలొమోను? అసలు ఆయన చూస్తే రాజరికం ఉట్టి పడుతుంది. ఎలా ఉన్నాడు తెలుసా? 2 చేతులు పెట్టుకోవడానికి ఓతలు, ఆ వాటి ముందు సింహాలు, మళ్ళీ 6 మెట్ల మీద 12 సింహాలు, బంగారం. అసలు ఆ విధానం చూస్తుంటేనే భయం పుట్టింది. అమ్మో, ఒక రాజు గొప్ప భయంకరంగా ఉన్నాడని. సొలొమోనుకున్న సింహాసనమే అలాంటిది. ఇంకా మిగతా చెప్పుకుంటూ చాలా టైం పట్టుద్ది. ఒక సొలొమోనుకున్న రాజు, తన దగ్గర ఉన్న సైనికులు బంగారంతో ఉన్నాయి, తనకున్న సింహాసనం బంగారంతో ఉంది. 7 మెట్లు, ఆ సింహాసనానికి గుండ్రంగా ప్రతిదీ దేవుడు రాశాడంటే గొప్ప సింహాసనం మీద సొలొమోను కూర్చున్నాడు. అది గొప్ప సింహాసనాసనుడిగా సొలొమోను గారు కూర్చున్నాడు. మనం కిందకి చదువుకుంటూ పోతే సొలొమోను కాలంలో అసలు వెండికి విలువే లేదంట. ఎందుకని? అంత గొప్ప బంగారం సొలొమోను దగ్గరికి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకొని వచ్చానంటే, సొలొమోను అనుభవించింది ఏది లేదు లోకంలో. ఎందుకంటే అంత ధనవంతుడు, అంత గొప్పవాడు, అన్నీ కలిగినవాడు. ఇంకా గొప్ప విషయం చెప్పమంటారు మీకు సొలొమోను గారి గురించి? ఇదే 11వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది అన్నీ ఉన్నాయి. ఆయనకి ధనం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది. సమస్త దేశాల రాజులు ఆయన కింద బతుకుతున్నారు. గొప్ప రాజకీయంతో, గొప్ప బలముతో, గొప్ప జనబలంతో, ధనబలంతో ఉన్నవాడు సొలొమోను. ఆ సొలొమోనుకి వాటన్నిటితో పాటు ఇంకేమున్నాయంట? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు. ఎవరున్నారంట? సాధారణమైన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా రాజులు కుమారులు. నాకు అర్థం కావట్లా, ఒక భార్య ఉన్న తర్వాత ఎందుకు ఈ రాజులందరూ ఎగబడ్డారు పిల్లలు ఇయడానికి? అర్థమైందా మీకు? రాజకుమార్తెలు, మళ్ళీ సాధారణమైన వాళ్ళు కాదు, రాజకుమార్తెలను 700 మందిని చేసుకున్నాడంట ఆయన. మళ్ళీ ఇంకో 300 మంది ఉపమత్తులు, 1000 మంది. ఒక భార్యనే పెంచి పోషించడానికి తలబలం తోక్కొచ్చింది భర్తలందరికీ. కానీ ఇంత తెలివి, ఇంత జ్ఞానం ఇక ఆయన అనుభవించింది ఏంటో చెప్పండి. అర్థమైందా మీకు? ఆయన అనుభవించింది ఏంటో చెప్పండి. అన్నిటిని అనుభవించాడు. ఇది లేదు సొలొమోను దగ్గర అంటానికి లేదు. ప్రతిదీ ఈరోజు నీకు నాకు లేవు, ఆయనకు మాత్రం సమస్తం ఉంది. అధికారం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, జనాలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇది లేదు సొలొమోను దగ్గర అని చెప్పడానికి లేదు. బైబిల్లో గొప్ప రాజు అన్నారు కదా ఇప్పుడు దాకా. అన్నీ కలిగి, అన్నీ అనుభవించి, అంతా చూసి, జీవితాన్ని మొత్తం చూసిన సొలొమోను చెప్పే మాట ఏంటో తెలుసా? సింహాసనం మీద కూర్చుంటేనే గడగడలాడిపోతారు జనాలు, రాజ్యంలో ఉన్న ప్రజలు, సైనికులు, భటులు, మంత్రివర్గం అంతా కూడా గడగడలాడిపోవాలి సొలొమోను ముందు కూర్చుంటే. ఎందుకంటే అంత భయంకరంగా గొప్పవాడిగా, అధికారిగా సొలొమోను ఉన్నాడు. అన్నిటిని అనుభవించాడు కదా, అన్నీ ఉన్నాయి కదా, సమస్తం ఉన్న ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? మనం మామూలుగా చెప్తే, అమ్మ
మీరు ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని చెప్తే మనకు అర్థం కాదు. కానీ ఒక అనుభవం పొందుకున్న వ్యక్తి చెప్పే మాట ఏంటో చూడండి. ఇంత కలిగి ఉన్న తర్వాత సాధారణంగా మనకు డబ్బు బాగా ఉందనుకోండి, దేవుడు మనకు గుర్తుండడం. అవునా? డబ్బు ఎక్కువగా ఉందనుకోండి, ఆ పనులను పడతాం, వాటిని కాపాడుకోవడానికి పాకులాడతాం. దేవుడు మనకు గుర్తుండడు. కానీ ఇన్ని కలిగి డబ్బు, వెండి, ఆస్తి, అధికారం అన్నీ ఉంచుకున్న సొలొమోను చెప్పే మాట ఏంటో తెలుసా? ఈరోజు మనకు అది గొప్ప మాటగా వినపడుతుంది. ఇన్ని కలిగి ఉన్న సొలొమోను ఏం చెప్తున్నాడు? ఇగో నేను రాజుగా ఉన్నాను, నువ్వు రాజు అయిపో అని చెప్పట్లా. నేను బంగారాన్ని సంపాదించుకోండి, నువ్వు బంగారం సంపాదించుకో అని చెప్పట్లా. నాకెంత అనేక మంది పనివారు ఉన్నారు, నువ్వు కూడా పనివారిగా ఉండని చెప్పట్లా. మీకు ఒక విషయం చెప్తా. ఒకసారి మా నాన్న నీళ్ళు పడుతున్నాడు అక్కడ, ఎక్కడ, ఇక్కడే మా ఇంటి దగ్గర. మా ఆయన వచ్చాడు మా ఇంటికి. వచ్చి నీళ్ళు పడతా, అయ్యారండి మీరు నీళ్ళు పట్టమైంది, నేను మా ఇంట్లో 2 పనివాళ్ళు ఉంటాను, మీరు కూడా పనివాళ్ళు పెట్టుకుంటూ అంటున్నాడు. మన దగ్గర ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా పక్కన తక్కువ చేసి మాట్లాడక ముందు ఉంటాం. మనం గొప్ప దరిద్రం అలవాటు అది. మనం ఎలా ఉంటామంటే ఎదుటి వాడి దగ్గర లేని దాని గురించి పోయి మాట్లాడుతూ ఉంటాం. ఎట్లా అంటే ఆడపిల్లల తల్లి దగ్గర పోయి మా పిల్లోడు ఉంటే అంతైనా బాగుంది, ఎందుకు దుఃఖపరచడానికి, బాధపెట్టడానికి. దేవుడు ఇచ్చాడమ్మా, సంతోషపడు. డబ్బులు ఉన్న దగ్గర పోయి డబ్బు గురించి మాట్లాడతాం, చదువు లేని దగ్గర పోయి చదువు గురించి మాట్లాడతాం. నీకు ఉందనే తీసి పడేస్తాడు దేవుడు. లేని వాడి దగ్గర పోయి ఏదైతే వాళ్ళ దగ్గర కొదువుగా ఉందో దాని గురించి మాట్లాడి వాళ్ళని బాధ పెడతా ఉంటాం. మన దగ్గర ఏదైనా ఉంటే, ఇదిగో నా దగ్గర పనులు ఉన్నారు, మీరు కూడా పెట్టుకోవచ్చు పనులన్నీ. పనులు పెట్టుకోమని సలహా కాదు, నేను పనులు పెట్టుకున్నాను చెప్పుకోవటం. అర్థమైందా? ఇప్పుడు అన్నీ కలిగి ఉన్న సొలొమోను ఏం చెబుతున్నాడు తెలుసా? ఇన్ని కలిగి ఉన్న నేను నాకులాగా మీరంతా దర్జాగా బ్రతకాలంటే నన్ను ఫాలో అవ్వండి అని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చివరికి వచ్చేవాళ్ళండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ఇప్పటిదాకా విన్నాం కదా సొలొమోను గురించి. ఇన్ని కలిగి ఉన్న సొలొమోను మనందరికీ చెప్పే మాట, అనుభవాన్ని పొందుకున్న చెప్పే మాట, ప్రతి వారు తెలుసుకోవాల్సిన మాట. ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు ఏదంతా ఇప్పుడు దాకా మీరు ఉన్నారు కదా, ఏమని? సొలొమోను గొప్పవాడు, జ్ఞానవంతుడు, అధికారులు సైతం సాష్టాంగ పడుతున్నారు. సొలొమోను జ్ఞానం అనేక మంది రాజులు రాణులు మెచ్చుకుంటున్నారు. బంగారం, వెండి ఎంతో గొప్పగా బ్రతికిన ఆ సొలొమోను గురించి మీరు విన్నారు కదా. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అనుభవించిన వ్యక్తి చెబుతున్నాడు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, నీకేం తెలుసయ్యా అంటూ ఉంటాం. నాకు తెలియపోవచ్చు, కానీ అనుభవించిన సొలొమోను చెబుతున్నాడు. ఏమని తెలుసా? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలెను. మానవ కోటికి ఇదే విధి. అన్నిటినీ కలిగి ఉన్న ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఇందాక మీరు చదువుకున్నారు, నువ్వు ఒట్టిగానే వచ్చావు, దిగంబరిగానే వెళ్తావు. ఆ మాట చెప్పింది కూడా సొలొమోనే. ఎందుకు చెబుతున్నాడు ఆయనకు అర్థమైంది. అమ్మో, ఈ లోకంలో దేని కొరకు పాకులాడినా వ్యర్థమే. కానీ ఏముండాలి మనిషికి? ఏదో రోజు చనిపోతాం, పుట్టిన మనమంతా ఏదో రోజు చనిపోతాం. ఇదంతా తెలుసుకున్న ఆ సొలొమోను చెబుతున్నాడు, మానవ కోటికి విధి ఏంటో తెలుసా? ఇదంతా తెలుసుకున్న తర్వాత విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించాలి. అదే మానవ కోటికి విధి. అంటే ప్రతి మనిషి కూడా భక్తి కలిగి బ్రతకాలి. అన్నీ అనుభవించి చెబుతున్నాడు విషయం. అర్థమైందా మీకు? అన్నీ అనుభవించి ఆయనకేం తెలుసండి, ఆయన చెప్తే మన ఎందుకు అనుకోవడానికి లేదు. అన్నీ అనుభవించి మొత్తాన్ని చూసి చేసి ఆ చివరికి ఆయన తెలుసుకుంది ఏంటంటే దేవుని యందు మనిషి భయభక్తి కలిగి ఉండాలి. ఒక సాధారణమైన వ్యక్తి చెప్పే మాట కాదు ఇది. ఒకప్పుడు ప్రపంచాలను పరిపాలించిన సొలొమోను అనే ఒక రాజు చెప్తున్న మాట. దేవుని యందు ప్రతి మనిషి భయభక్తి కలిగి బ్రతకాలి, అదే మానవ కోటికి విధి అని చెబుతున్నాడు. అంటే ఎంత అనుభవాన్ని పొందుకున్నాడు ఆలోచించండి. ఒక సాధారణమైన వ్యక్తి చెప్పే మాట కాదు, ఏమీ తెలియనోడు చెప్పే మాట కాదు, లేక చెబుతాను కూడా కాదు. అన్నీ ఉన్నా కూడా వాటన్నిటిని చూసిన తర్వాత చెబుతున్నాడు, నాయన వీటి కోసం కాదు మనం బ్రతకాల్సింది, దేవుని యందు భక్తి కలిగి బ్రతకాలి. నువ్వు ఎన్నైనా సంపాదించు, ఏదో ఒకరోజు అన్ని వదిలేసి పోవలసిన వాడవే. నువ్వు ఎన్నైనా వెనకేసుకో, ఏదో రోజు వెనకేసుకున్న వాటిలో 10 పైసల బిల్ల కూడా నీతో పాటు రాదు.
కానీ నీతో పాటు నువ్వు చేసిన భక్తి నీతో పాటు వస్తుంది. అర్థమైందా? నీతో పాటు చేసిన భక్తి వస్తుంది. నీకు ఏమీ లేకపోయినా పర్లా, భక్తి ఉంటే ధైర్యంగా బతకొచ్చు. దేవుని భక్తి. భక్తి అంటే ఏంటి? 2 మాటలు చెప్పి ముగిస్తా. భక్తి అంటే ఏంటి అసలు? భక్తి అంటే ఇగో ప్రార్థన పెట్టకనే వచ్చి పాట పాడటం భక్తి అదా? ప్రార్థన పెట్టకనే వచ్చి వాక్యం వినటం అదా భక్తి? ప్రార్థన పెట్టిన తర్వాత వాక్యం చెప్పడం ఆ భక్తి? ఏంటి భక్తి అంటే? భక్తి అంటే ఓ ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉందనుకో మాకండి. భక్తి అనేది నీ దగ్గర, నీ ఇంట్లోనే ఉండాలి. అర్థమవుతుందా? భక్తి అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉండేది కాదు, అదేదో నాకు సంబంధించింది కాదు అనుకో మాకండి. నీ ఇంట్లో కనపడాలి ఆ భక్తి. ఎట్లా అంటే దేవుడు నీకు కొన్ని మాటలు చెప్తాడు. అమ్మ నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. దేవుడు చెప్పిన మాట మనసులో నెమరు వేసుకుంటూ భర్తతో, పిల్లలతో ఇంట్లో జాగ్రత్తగా పడుతూ చూసావా, అది భక్తి. దేవుడు అమ్మ నువ్వు జాగ్రత్తగా నోటిని కాచుకో అని చెప్తాడు కదా, ఆ మాట విని నోటిని కాచుకుంటావు కదా, అది భక్తి. గొడవ పడతా ఉంటారు ఎవరన్నా. గొడవ పడతా ఉన్నప్పుడు ఎదుటి సడన్గా మాట అన్నాడు, మనం ఏం చేస్తాం? వాడి మాట పూర్తి కాకముందే మన మాట డబల్ వస్తుంది. ఎందుకంటే మనుషులు మనం, మాట వస్తుంది. కానీ భక్తి ఏంటంటే కరెక్ట్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఎదుటివాడు ఏదన్నా మాట అన్నప్పుడు వీడు మాట అన్నాడు, దేవుడు నన్ను మౌనంగా ఉండమన్నాడు అని దేవుడు గుర్తు చేసుకోవడం చూసావా, అది భక్తి అంటే. ఇప్పుడు చెప్పండి, భక్తి ఉందా మనకి? ఎవరన్నా నేను కొట్టడానికి వచ్చారనుకో, నువ్వు కూడా తిరిగి కొట్టడానికి పోవడం కాదు, దేవుడు లాంటి వాడి జోలికి వెళ్ళొద్దన్నాడు, అది గుర్తు చేసుకుని బ్రతకడం భక్తి అంటే. ఇంట్లో జాగ్రత్తగా బ్రతకమని చెప్పాడు, అది గుర్తు చేసుకుని ఇంట్లో జాగ్రత్తగా బ్రతకడం భక్తి అంటే. ఎక్కడో ఉంటున్నావు, దేవుడు చెడు తిరుగుల్లో తిరగొద్దని చెప్పాడు, గుర్తు చేసుకుని జాగ్రత్తగా బ్రతకడం భక్తి అంటే. దేవుడు చెప్పాడు సక్రమైన మార్గం నడవమని, ఆ మార్గాన్ని అనుసరించడం భక్తి అంటే. ఇదంతా విన్న తర్వాత ఆయన నెత్తినోరు కొట్టుకుంటాడు ఎవరో సొలొమోనుగా, అయ్యో నాకు అన్నీ ఉన్నప్పుడు నేను దేవుని సరిగా పట్టించుకోకుండా దారి తప్పోయనే చివరికి తెలుసుకున్న, ఇదిగో భక్తి కలిగి బ్రతకడమే మనుషులందరికీ యుక్తమైనది. నీకు ఎన్ని ఉన్నా లేకపోయినా కానీ ఏదో రోజు మానేస్తావు. ఆ రోజు కనుక నీ జీవితంలో భక్తిని నువ్వు కాపాడుకున్నావా, నీకు బ్రహ్మాండమైన పరలోకంలో దేవుడు సిద్ధపరచుస్తాడు. భక్తి నువ్వు కాపాడుకున్నావా, భక్తిని కాపాడుకొని నువ్వు దర్జాగా ఉండొచ్చు. నీకు తిండి లేకపోయినా పర్లా, ఇల్లు లేకపోయినా పర్లా, నీ వాళ్ళు లేకపోయినా పర్లా, బంధువులు లేకపోయినా పర్లా, ఎవరు ఉన్నా లేకపోయినా కానీ భక్తి నీ జీవితంలో ఉందా, దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు బతుకుతున్నావా, అది చాలు ధైర్యంగా దర్జాగా బతికించడానికి. భయభక్తులు గలవారి కోరిక దేవుడు నెరవేరుస్తాడంట. భయభక్తులు కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు అడిగిందల్లా అడగక ముందు దేవుడు వాళ్ళ పాదాలు చెంతకు తెచ్చి పడేస్తాడు. భయభక్తి, ఇది నేను చెబుతున్న మాట కాదు, అన్నీ అనుభవించిన సొలొమోను చెబుతున్న మాట. నాయన నాకు అన్నీ ఉన్నాయి అయ్యా, నాతో పాటు ఈరోజు ఏమీ రావట్లేదు, నా సైనికులు రావట్లా, నా భార్యలు రావట్లా, నా జనాలు రావట్లా, ఏది రావట్లా, కానీ చనిపోయేటప్పుడు నాతో వచ్చేది ఏంటో తెలుసా, భయభక్తి. ఆ భక్తిని పట్టుకొని నేను పోవాలి, అప్పుడు దేవుడు నన్ను సన్మానిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనకి ఏం కలిగి ఉండాలి, దేనికోసం పాకులాడుతున్నావు? నువ్వు ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, వ్యవసాయం చేసుకో, ఏ పని చేసుకో, కానీ ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా నా జీవితం దేవునికి అనుగుణంగా ముందుకు నడుస్తుందా? ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాలి. నా జీవితం దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తుందా? ఎక్కడ? భర్త దగ్గర నడుస్తుందా, భార్య దగ్గర నడుస్తుందా, పిల్లల దగ్గర నడుస్తుందా, సమాజం నడుస్తుందా, పని దగ్గర నడుస్తుందా, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఇవన్నీ నువ్వు క్వశ్చన్ చేసుకున్నప్పుడు, దేవుడు నువ్వు పెట్టినప్పుడు దేవుడు వాటన్నిటిని అంగీకరించేటట్టుగానే ఉందా జీవితం? దేవుడిని అడుగుతున్నాడు, సూటిగా అడుగుతున్నాడు, ప్రభువా నేను భక్తి కలిగి ఉన్నానా? నువ్వేమైనా చేసుకో, పొద్దున్న డ్యూటీకి వెళ్ళు కాదండవు, సంపాదించుకో కాదండవు, వెనకేసుకో కాదండవు, మరి వీటన్నిటితో పాటు అసలు ఉండాల్సింది ఏది? భక్తి. అది లేకుండా నువ్వే సంపాదించుకుంటే ఉపయోగం ఏంటి? ఒక ఆవిడ ఉందండి, గొప్ప అందంగా ఉంది. ఎంత అందం అంటే చూడటానికి కళ్ళు సరిపోట్ల, అంత మంచి కళ్ళు ఉన్నాయి, అంత మంచి లాంగ్ హెయిర్ ఉంది, జుట్టు ఉంది, రూపం చాలా బాగుంది, మంచి హైట్ ఉంది, చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది, అంత బాగానే ఉంది, కానీ లోపల ఊపిరి లేదు. ఉపయోగం ఏమైనా ఉందా? ఏం లేదు. ఎంత అందంగా ఉంటే ఉపయోగం, లోపల ఊపిరి లేకపోతే? దేవుడు కూడా అంతే అంటాడు, నీకు ఎన్ని ఉన్నా కానీ లోపల భక్తి లేకుండా బ్రతికావా, ఎందుకయ్యా నీకున్నవన్నీ అంటాడు. అంతే.
ఇక ఇలానే ఇక శవానికి మేకప్ వేస్తే ఎలా ఉంటుందో నీ జీవితానికి మేకప్ వేస్తే అంతే ఉంటుంది ఇక భక్తి లేకపోతే. అందుకనే ప్రభు అంటున్నాడు భక్తి కలిగి బ్రతకాలి. సొలొమోను గారి గురించి ఎంత దేవుడు రాసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఒక అనుభవం పొందుకున్నాడు, చెప్పిన మాట వింటారేమో అని చెబుతున్నాడు ఆయన ద్వారా. అంతే కదా, ఒరే నేను ఉన్నంతకాలం నా సమయాన్ని మొత్తం పోగొట్టుకున్నాను, నా జీవితం ఆగిపోయింది, నువ్వు మాత్రం అలా చేయకరా అంటే ఏమన్నా మారతావేమో దేవుడు చెబుతున్నాడు. ఇదిగో సరి చేసుకుంటూ బ్రతికారు. భక్తిని కాపాడుతూ ఉంటూ నీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. భక్తి అంటే ఎక్కడో చేసేది అనుకో మాకండి, నీ నిత్య జీవితంలో కనపడేది ఉండేదే భక్తి. కాబట్టి అన్ని వేళలా కూడా ఇదిగో నేను వాక్యం వింటున్నాను. నేను ముందే చెప్పాను మీకు మాట, వాక్యం వింటం అంటే ఏంటి, ఓన్లీ వింటమే కాదు, వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, పాటించాలి. ఇవి చేసావా భక్తి నీలో ఉన్నట్టే. వీటిలో ఏది మిస్ అయినా ముందు నువ్వు సరిగ్గా వచ్చి వాక్యం అనుకోండి, ఎక్కడ కూర్చొని ఏడో మనసు పెట్టావు అనుకో, ఇక భక్తి ఏమొచ్చింది నీకు? ఇక్కడ కూర్చొని నిద్రపోయావు అనుకో, ఇంకేం భక్తి వచ్చింది నీకు? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఎవరో ఎలాగున్నా కానీ నీ మటుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడిని ఆశ్రయిస్తాడు అంతే. ఇది రాసి పెట్టుకోండి, దేవుడు చెప్తున్నమాట. ఎవరు ఎలా ఉన్నా కూడా నువ్వు నీ మటుకు నువ్వు, ఈ మాట బైబిల్లో ఉంటుంది, నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీ ముందు తీసుకొచ్చి పెడతాడు. ఎందుకంటే ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట. దేవుని మాటకు విలువిచ్చి భయభక్తి కలిగి ఉన్నావా, నీ జీవితంలో ఒక సక్రమైన మార్గంలో పెట్టుకున్నావా, అన్ని రకాలుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మంచిది. మరి మన ప్రియులు మరి సహోదరులు మరి రమేష్ గారు మంచి సభను కోడికని ఏర్పాటు చేశారు. కొద్ది గొప్ప దేవుడికి నా వంతు కృతజ్ఞత చెల్లించుకోవాలి. మంచిది కదా, ఎందుకంటే బ్రతికిచ్చేది దేవుడు, ప్రాణం పెట్టేది దేవుడు, 2 పిల్లల్ని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడని కొద్దిగా సంతోషంతో దేవుని కార్యక్రమం జరిగించాడు. ఆయన కొరకు ఒకసారి అందరూ చప్పట్లు పట్టండి, వారి కొరకు, కుటుంబం కొరకు.